హలో శ్రీలు ఫ్యామిలీ, లంచ్ అయిపోయిందా? మేమైతే లంచ్ చేసేసి ఇమీడియట్గా లైవ్కి రావాలని చెప్పి రెడీ అయిపోతూ మీకు చూపిస్తున్నా. సో అమ్మే చేసింది ఈరోజు కూడా, ఇక్కడికి వచ్చాక కూడా వంకాయ టొమాటో పప్పు అండ్ ఏమంటారు వంకాయని ఉడకబెట్టి కూరంట. రెండన్నా సో ఎంత బాగుందో ఈరోజు నిజంగా పప్పు అయితే. మీకు చూపించాలి కదా అని చూపిస్తున్నాను. మీ ఇంట్లో మీరేం లంచ్ చేశారో కూడా కామెంట్స్లో పెట్టి చెప్పండి. శర్మన్నయ్యలు ఇచ్చిన పచ్చడి. డాక్టర్ నాన్న ఎప్పుడులాగే చెప్పాలి, ఇక్కడ కూడా అమ్మ వంట ఈరోజు. కొత్త వాతావరణంలో తింటూ అలసిపోయి కూడా అలసిపోయి చేసిన అమ్మ. ఎలా ఉంది ఉడకబెట్టి చేయడం అంటే ఇది? 50 రకాలు అయ్యయ్యో, 1 వీక్ 10 డేస్. ఫ్రైడే బయలుదేరాం. అద్వితీయం అమోఘం మొన్న ఏదో చెప్పారు ఒకటి. ఎలా ఉందంటే ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి. వంకాయ టొమాటో పప్పు, ఇది వంకాయ పప్పు, వంకాయ కూర, వంకాయ పప్పు. నాకు కొంచెం ఆ పచ్చడిరా, శర్మన్నయ్యలు ఇచ్చిన పచ్చడి. రుచి మార్చడానికి ఏం పచ్చడి అది? పులుపు వచ్చింది, అది రుచి విభిన్న రుచి అంటే మామూలుగా ఇందులో ప్రత్యేకత ఏంటి పులుపు కూడా వచ్చింది. ఏం పచ్చడి అయితే మాగా ఇలాగేమో. సో ఇది మా శర్మ అన్నయ్య వాళ్ళు ఇచ్చినటువంటి పికిల్ అనమాట. కొద్దిగా టేస్ట్ చేసాను, చాలా బాగుంది. పాపం అలసిపోయింది కదండి అమ్మ అయితే, మంచి నిద్రలో ఉంది. సరే ఆమెను ఎందుకు డిస్టర్బ్ చేయడం అని మేమైతే ఫినిష్ చేసేస్తున్నాం, ఎందుకంటే ఇంకా లైవ్లోకి రావాలి కదా. మీ లంచ్ అయిపోయిందా అండి? మీరు ఏం చేసుకున్నారు కామెంట్స్లో పెట్టేసి లైవ్లోకి అయితే వచ్చేసేయండి. మీకు ఇలాగ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను, పెడుతూనే ఉంటాను, మీతో కనెక్ట్ అవుతూనే ఉంటాను. మీరు చేయాల్సిందంతా శ్రీలు టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసేసేయండి, సరేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు, బాయ్.